హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి అంటే జిల్లా సహకార సంబంధించినటువంటి బ్యాంకుల నుంచి మనకి మొత్తం 201 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగిందనమాట అండి. ఈ 201 పోస్టులు చూసుకున్నట్లయితే కనుక ఈ 201 పోస్టులకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక ఆ డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీనే సపరేట్ నోటిఫికేషన్స్ గీయడం జరిగింది అనమాట అండి. అదొకటి కృష్ణా సంబంధించినటువంటిది, అదే రకంగా గుంటూరు డిస్టిక్ సంబంధించినటువంటిది, నెక్స్ట్ కర్నూలు డిస్టిక్ సంబంధించినటువంటిది, శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించినటువంటి స్టాఫ్ అసిస్టెంట్, అదే రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక మనకి క్లర్క్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ తోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. సో ఇందులో మనం చూసినట్లయితే కనుక కామన్ థింగ్ ఏంటి అనేటువంటి దానికి లోకి వెళ్ళేదానికంటే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్ క్యాండిడేట్స్ అంటే ఏంటి అనేటువంటిది దీని ద్వారా ఏమి తెలిపారని మనం చూసినట్లయితే కనుక ఎవరైతే లోకల్ అంటే కృష్ణా డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి వారు కృష్ణా డిస్ట్రిక్ట్కి లోకల్ క్యాండిడేట్గా తెలపడం జరిగింది అనమాట అండి. లైక్ కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఆ కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి చూసుకున్నట్లయితే కనుక వారు పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి వారు చూసుకున్నట్లయితే కనుక కృష్ణా డిస్ట్రిక్ట్ ఎస్ట్వైల్ కృష్ణా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో చూసినట్లయితే కనుక ఎస్ట్వైల్ కృష్ణా డిస్ట్రిక్ట్స్ ఇంక్లూడ్ కృష్ణా డిస్ట్రిక్ట్, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, పార్ట్ ఆఫ్ ఏలూరు డిస్ట్రిక్ట్, దట్ ఈస్ నూజివీడు, అగిరిపల్లి, ముసునూరు, ఛత్రాయ్, కైకలూరు, అదే రకంగా కలిదిండి, ముదినేపల్లి, మండవల్లి అనేటువంటి వీటిని కూడా దాంట్లో ఎస్ట్వైల్ కృష్ణా డిస్ట్రిక్ట్స్లో యాడ్ చేయడం జరిగింది అనమాట అండి. సో వీరందరూ కలిసి కృష్ణా డిస్ట్రిక్ట్ కోఆపరేషన్ బ్యాంక్ సంబంధించినటువంటి అంటే కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి దానికి 66 పోస్టులకి వీరు అప్లై చేసుకున్నటువంటి వెసులుబాటు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. గుంటూరులో చూసుకున్నట్లయితే కనుక గుంటూరులో ఉన్నటువంటి వారు కేవలం గుంటూరు రీజియన్కి సంబంధించినటువంటి వారు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ ఉంది. 50 పోస్టులకి గుంటూరు డిస్టిక్ గాను నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి, స్టాఫ్ అసిస్టెంట్, అదే రకంగా క్లర్క్స్కి. నెక్స్ట్ కర్నూలు డిస్టిక్ కూడా చూసినట్లయితే కనుక 50 పోస్టులతో కూడినటువంటి నోటిఫికేషన్. నెక్స్ట్ శ్రీకాకుళంలో చూసినట్లయితే కనుక అతి తక్కువగా 35 పోస్టులతోటి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట అండి. అయితే మీరు ఇందులో చూసినట్లయితే కనుక ప్రతి బ్యాంక్ దాంట్లో చూసినట్లయితే కనుక ఓపెన్ అని ఉంది, తర్వాత ఫర్ పిఎస్సీస్ అని ఉంది అనమాట. చూసుకోండి, గుంటూరు కృష్ణాలో చూసాము, నెక్స్ట్ గుంటూరులో చూసినట్లయితే కనుక ఓపెన్ ఫర్ పిఎస్సీస్ అని ఉంది, నెక్స్ట్ కర్నూలు ఓపెన్ ఫర్ పిఎస్సీస్ అని చెప్పేసి, నెక్స్ట్ అలాగనే చూసినట్లయితే కనుక శ్రీకాకుళంలో కూడా చూసినట్లయితే కనుక ఓపెన్ నెక్స్ట్ ఇంకా ఫర్ పిఎస్సీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట అండి. పిఎస్సీస్ అంటే ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు వర్క్ చేస్తున్నటువంటి నాన్ ఇన్ సర్వీస్ స్టాఫ్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఇందులో తీసుకుంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. వారికి సపరేట్గా పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. సో అది ఎట్లా కేటగరైజ్ చేస్తారని మనం చూసినట్లయితే కనుక మనకి వేకెన్సీస్ బ్రేకప్లో చూసినట్లయితే కనుక మొత్తం కృష్ణా డిస్ట్రిక్ట్లో అత్యధికంగా 66 పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. ఈ 66 పోస్టులు చూసినట్లయితే కనుక 49 పోస్టులు వచ్చేసి ఓపెన్ అనమాట అండి. అంటే దీనికి అన్ని ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అదే 17 పోస్టులు ఉన్నాయి చూసారా, ఓన్లీ పిఎస్సీస్ అంటే అందులో నాన్ వర్కింగ్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే దీంట్లో వర్క్ చేసేటువంటి ఫెసిలిటీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఈ రకంగా కృష్ణాలో చూసుకున్నట్లయితే కనుక 17 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ గుంటూరులో చూసుకున్నట్లయితే కనుక 13 పోస్టులు, 50 పోస్టులు 13 పోస్టులు వచ్చేసి పిఎస్సీస్కిగా, మిగతా 37 మాత్రం ఓపెన్కి ఇవ్వడం జరిగింది అనమాట అండి. అందరూ రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక కర్నూలులో మనం చూసుకున్నట్లయితే కనుక 13 పోస్టులు అనేటువంటిది మనకి పిఎస్సీస్కి ఇవ్వడం జరిగింది అనమాట అండి. మిగతా 37కి అందరు రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ శ్రీకాకుళం చూసుకున్నట్లయితే కనుక ఉన్నటువంటి 35 పోస్టులకు గాను 9 పోస్టులు వచ్చేసి పిఎస్సీస్కి ఇవ్వడం జరిగింది. మిగతా 26 పోస్టులు అనేటువంటిది ఓపెన్కి ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనకి కేటగరీస్ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట అండి. అయితే ఇప్పుడు దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఫర్ ఓపెన్గా అంటే ఓపెన్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, పిఎస్సీస్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, అదే రకంగా వీరి యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇదంతటిని మీకు ఇప్పుడు తెలపడం జరుగుతుంది అనమాట అండి. సో వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి డేట్స్ ఏంటంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది 2 స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట అండి. ప్రతి పోస్ట్కి ఇది ఉంది అనమాట అండి. ఆన్లైన్ అప్లికేషన్ 8th స్టార్ట్ అయింది, 22nd ఈ మంత్ 22nd ఎండ్ అవ్వడం జరుగుతుంది. ఫీ పేమెంట్ కూడా లాస్ట్ వచ్చేసి 22nd ఉండడం జరుగుతుంది అనమాట. ఫిబ్రవరిలో ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది అన్ని నోటిఫికేషన్స్కి ఉన్నటువంటి డేట్స్ ఇవేనమాట అండి. ఏ విధమైనటువంటి డేట్స్లో మార్పు లేదు. అయితే ఇప్పుడు మనం కృష్ణా డిస్ట్రిక్ట్కి వచ్చినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. ఓపెన్లో చూసుకున్నట్లయితే కనుక ఓసీకి వచ్చేసి 21 పోస్టులు, బీసీఏకి 3 పోస్టులు, బీసీబీకి 6 పోస్టులు, బీసీడీకి 2 పోస్టులు, బీసీఈకి 2 పోస్టులు, ఎస్సీకి 7 పోస్టులు, ఎస్టీకి 3 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 5 పోస్టులు, అదే రకంగా వీఐకి 1 పోస్టు, హెచ్ఐకి 1 పోస్టు, ఓసీకి 1 పోస్టు, డిఎన్డీకి 1 పోస్టు, ఎక్స్ సర్వీస్ మెన్కి 1 పోస్టు. ఈ రకంగా మొత్తం 49 పోస్టులు అనేటువంటిది కేటగరైజ్ చేయడం జరిగింది అనమాట అండి. పిఎస్సీస్కి చూసినట్లయితే కనుక ఓసీకి 5 పోస్టులు,
నెక్స్ట్ బీసీఐకి ఒక పోస్టు, బీసీబీకి 2 పోస్టులు, బీసీడీకి 2 పోస్టులు, బీసీఈకి 1 పోస్టు, ఎస్సీకి అదేవిధంగా ఎస్టీకి ఈడబ్ల్యూఎస్కి చెరో 2 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ వీఐకి 1 పోస్టు, నెక్స్ట్ ఎక్సర్విస్మెన్కి 3 పోస్టులు. ఈ రకంగా వేరసి 17 పోస్టులు అనేటువంటిది కేటగరైజ్ చేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఇప్పుడు మనకు గుంటూరు సంబంధించిన బ్రేకప్ చూసుకున్నట్లయితే కనుక నేను ఓపెన్కి చెప్పుకుంటూ వెళ్తాను అనమాట అండి. పిఎస్సిస్ అనేటువంటిది తర్వాత చూసుకోవచ్చు. ఫస్ట్ ఓపెన్ చూసుకున్నట్లయితే కనుక ఓసీలో దీంట్లో చూసుకున్నట్లయితే కనుక మనకి సాగ్రిగేట్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. ఒకటేమో జనరల్, ఒకటేమో ఉమెన్ కేటగిరీ అనమాట. జనరల్ కేటగిరీకి అందరూ రాసుకోవచ్చు, ఉమెన్ కేటగిరీకి ఓన్లీ ఉమెన్స్ మాత్రమే రాసుకునేటువంటి వెసులుబాటు అనమాట అండి. ఓపెన్లో చూసుకున్నట్లయితే ఓసీలో చూసుకున్నట్లయితే కనుక మొత్తం 14 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. అందులో జనరల్ 10 మంది ఉండగా ఉమెన్కి వచ్చేసి 4 పోస్టులు వేయడం జరిగింది. బీసీఏలో చూసుకున్నట్లయితే కనుక 2 పోస్టులు, జనరల్కి 1, ఉమెన్కి 1. బీసీబీలో చూసుకున్నట్లయితే 3 పోస్టులు, జనరల్కి 2, ఉమెన్కి 1. బీసీసీలో చూసుకున్నట్లయితే కనుక 1 పోస్ట్, అది కేవలం ఉమెన్కి వేయడం జరిగింది. బీసీడీలో 4 పోస్టులు, 3 జనరల్, 1 ఉమెన్కి వేయడం జరిగింది అనమాట. బీసీఏలో కేవలం ఒకే ఒక పోస్ట్, అది జనరల్కి వేయడం జరిగింది అనమాట. ఎస్సీలో 5 పోస్టులు, 4 జనరల్, 1 ఉమెన్కి వేయడం జరిగింది. ఎస్టీలో 3 పోస్టులు, 1 జనరల్, 1 ఉమెన్కి 2 జనరల్, 1 ఉమెన్కి వేయడం జరిగింది. పీసీలో చూసుకున్నట్లయితే కనుక ఫిజికల్లీ ఛాలెంజ్ వాడికి 2 పోస్టులు, 2 పోస్టులు, 1 పోస్ట్ జనరల్, 1 పోస్ట్ ఉమెన్ కేటాయించడం జరిగింది. ఎక్సర్విస్మెన్లో 2 పోస్టులు, అది కూడా జనరల్ కేటగిరీ కేటాయించడం జరిగింది అనమాట. జనరల్కి వేయడం జరిగింది. ఈ రకంగా మొత్తం చూసుకున్నట్లయితే మొత్తం ఉన్నటువంటి 37 పోస్టులు 26 వచ్చేసి జనరల్కి, 11 వచ్చేసి మనకి ఉమెన్స్కి కేటాయించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఓసీకి సంబంధించినటువంటి కర్నూలులో ఉన్నటువంటి పోస్టులు మనం చూసినట్లయితే కనుక మొత్తం 15 పోస్టులు గాను, జనరల్ వచ్చేసి 6, ఉమెన్స్కి వచ్చేసి 9. బీసీఏలో చూసుకున్నట్లయితే మొత్తం 3 పోస్టులు గాను, జనరల్కి వచ్చి 2, 1 ఉమెన్కి. బీసీబీలో 2 పోస్టులు గాను, చెరో 1 పోస్ట్ అనేటువంటి జనరల్ అదే రకంగా ఉమెన్ కేటగరైజ్ చేయడం జరిగింది. బీసీసీలో 1 పోస్ట్, అది కూడా ఉమెన్ కేటాయించడం జరిగింది. బీసీడీలో 3 పోస్టులు, 1 జనరల్, 2 ఉమెన్కి వేయడం జరిగింది. బీసీలో 1 పోస్ట్, అది ఉమెన్కి వేయడం జరిగింది. ఎస్సీలో 6 పోస్టులు గాను, 4 జనరల్, 2 వచ్చేసి ఉమెన్ కేటాయించడం జరిగింది అనమాట. ఎస్టీలో 2 పోస్టులు, చెరొక పోస్టు, జనరల్ ఉమెన్ కేటాయించడం జరిగింది. పీసీలో కూడా చూసుకున్నట్లయితే చెరొక పోస్టు, జనరల్ ఉమెన్ కేటాయించడం జరిగింది. ఎక్సర్విస్మెన్లో చెరొక పోస్టు, జనరల్ ఉమెన్కి కేటాయించడం జరిగింది అనమాట అండి. ఈ రకంగా జనరల్ చూసినట్లయితే 17 పోస్టులు, ఉమెన్కి వచ్చేసి అత్యధికంగా 20 పోస్టులు, మొత్తం 37 పోస్టులు నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఇది శ్రీకాకుళం సంబంధించినటువంటిది అనమాట. శ్రీకాకుళంలో చూసుకున్నట్లయితే కనుక ఓసీలో మొత్తం 12 పోస్టులకు గాను 8 జనరల్, 4 ఉమెన్. బీసీఏలో 2 పోస్టులు గాను, 1 జనరల్, 1 ఉమెన్. బీసీబీలో 2 పోస్టులు గాను, 1 జనరల్, 1 ఉమెన్. అదే రకంగా బీసీసీలో 1 పోస్ట్, అది జనరల్కి వేయడం జరిగింది. బీసీడీలో 2 పోస్టులు గాను, 1 జనరల్, 1 ఉమెన్. బీసీఈలో 1 పోస్ట్, అది కేవలం జనరల్కి వేయడం జరిగింది. ఎస్సీలో 4 పోస్టులు, చెరు 2 జనరల్ ఉమెన్ కేటాయించడం జరిగింది అనమాట. ఎస్టీలో 1 పోస్ట్, అది ఉమెన్కి వేయడం జరిగింది. పీసీలో 1 పోస్ట్, అది జనరల్కి వేయడం జరిగింది అనమాట. ఎక్సర్విస్మెన్లో ఏ విధమైన పోస్ట్ లేదు. మొత్తం జనరల్కి వచ్చేసి 16 పోస్టులు, ఉమెన్కి వచ్చేసి 10 పోస్టులు. ఈ రకంగా షెడ్యూల్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేటువంటిది ఏంటిది అనేటువంటిది చూసుకుందాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆల్రెడీ లోకల్ డిస్ట్రిక్ట్ అనేటువంటిది ఎలిజిబిలిటీ క్రైటీరియాగా మీకు తెలపడం జరిగింది అనమాట అండి. అయితే దీంట్లో ఇంకా మనం చూసుకున్నట్లయితే కనుక స్టడీ పరంగా ఏంటి అని మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ అనేటువంటి చూద్దాం అనమాట అండి. ఇది చూసుకున్నట్లయితే కనుక ఓపెన్ అంటే ఓపెన్గా ఎవరైతే రాస్తున్నారో వారికి సంబంధించినటువంటి ఏజ్ క్రైటీరియా అనమాట అండి. 20 నుంచి 30 సంవత్సరాలు ఉన్నటువంటి వారు దీనికి అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఎస్సీ ఎస్టీకి చూసుకున్నట్లయితే కనుక 35 సంవత్సరాలు, బ్యాక్వర్డ్ క్లాస్ చూసుకున్నట్లయితే కనుక 33 సంవత్సరాలు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారికి 40 సంవత్సరాలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఫిజికల్ ఛాలెంజ్డ్ ఎస్సీ ఎస్టీకి చూసుకున్నట్లయితే కనుక 45 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది అనమాట. ఫిజికల్ ఛాలెంజ్డ్ బీసీ కేటగిరీ చూసుకున్నట్లయితే కనుక 43 సంవత్సరాలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఎక్సర్విస్మెన్ డిసేబుల్డ్ చూసుకున్నట్లయితే కనుక 3 ఇయర్స్ అనేటువంటిది వారికి ఇవ్వడం జరిగింది అనమాట. టోటల్ 50 ఇయర్స్ అనేటువంటిది వారికి డ్యూరేషన్ అనేటువంటిది ఇస్తున్నట్టుగా ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. ఎస్సీ ఎస్టీ కాకుండా క్యాండిడేట్స్ ఆర్ కోఆపరేటివ్ కమర్షియల్ బ్యాంకులో ఉన్నటువంటి వారు 35 ఇయర్స్ నుంచి 38 ఇయర్స్ అనేటువంటిది ఓబీసీకి ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వారు చూసినట్లయితే కనుక 40 ఇయర్స్ అనేటువంటిది వారికి ఏజ్ క్రైటీరియాగా ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఈ ఏజ్ క్రైటీరియా అనేటువంటిది ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సేమ్ ఏజ్ క్రైటీరియా అనమాట అండి. ఏజ్ క్రైటీరియాలో ఏ విధమైనటువంటి చేంజెస్ అనేటువంటిది లేవన్నమాట. మీరు చూసుకున్నట్లయితే కనుక సేమ్ ఏజ్ క్రైటీరియా అనేటువంటిది అన్నిట్లో మీకు ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి ఏజ్ క్రైటీరియా అనేటువంటిది అన్నిట్లో మీకు సేమ్గా ఉండడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు మనం ఏజ్ క్రైటీరియా ఓపెన్ కేటగిరీ కాకుండా ఎవరైతే పీసీ తీసుకున్నారో వారికి సంబంధించినటువంటి ఏజ్ క్రైటీరియా అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. ఇది కూడా మనకి ఇంపార్టెంట్గానే మనం తీసుకోవాలన్నమాట అండి. వారు ఆల్రెడీ వర్కింగ్ కేటగిరీస్లో ఉన్నా కానీ వారికి సంబంధించిన చూసుకున్నట్లయితే కనుక వారి యొక్క ఏజ్ క్రైటీరియా అనేటువంటి చూసుకున్నట్లయితే 45 ఇయర్స్ అనేటువంటిది వారికి ఏజ్ క్రైటీరియాగా ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఓసీ వారికి నాట్ ఎక్సీడింగ్ 45 ఇయర్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ వారు చూసుకున్నట్లయితే ఇంకో 5 ఇయర్స్ అంటే 50 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. బీసీ క్యాండిడేట్స్ చూసినట్లయితే కనుక 3 ఇయర్స్ అంటే 40 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఫిజికల్లీ ఛాలెంజ్ జనరల్ వారు చూసుకున్నట్లయితే కనుక 55 ఇయర్స్ ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఫిజికల్లీ ఛాలెంజ్ ఎస్సీ ఎస్టీ వారికి చూసుకున్నట్లయితే కనుక 60 ఇయర్స్ ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఫిజికల్లీ ఛాలెంజ్ బీసీ కేటగిరీ చూసుకున్నట్లయితే కనుక వీరికి
58 ఇయర్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్మెన్ డిజేబుల్ వారు చూసినట్లయితే కనుక 50 ఇయర్స్ అనేటువంటిది వీరి యొక్క క్రైటీరియాగా ఇచ్చినట్లుగా ఇందులో మనకి మెన్షనింగ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. అయితే దీనికి సంబంధించినటువంటి అంటే మిగతా ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే స్టాఫ్ అసిస్టెంట్ అదే రకంగా క్లర్క్స్కి చూసినట్లయితే కనుక వారు కంపల్సరీగా డిగ్రీ అనేటువంటిది వారు పూర్తి చేసుకుని ఉండాలి, గ్రాడ్యుయేషన్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. అదే రకంగా ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేటువంటిది ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ తెలుగు అనేటువంటి ఎసెన్షియల్. ఎందుకంటే ఇది ఓన్లీ ఏ డిస్ట్రిక్ట్ ఉన్నటువంటి వారు ఆ డిస్ట్రిక్ట్కి అప్లై చేసుకుంటున్నారు కాబట్టి సో కంపల్సరీగా ఆ డిస్ట్రిక్ట్ లాంగ్వేజ్ అనేటువంటిది కంపల్సరీగా మీకు వచ్చి ఉండాలి. దాంట్లో ప్రొఫిషియన్సీ కూడా రావాలని చెప్పేసి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేటువంటిది ఉండాలి, దాంతోపాటుగానే కంప్యూటర్ సంబంధించినటువంటి ఎసెన్షియల్ నాలెడ్జ్ అనేటువంటిది కూడా కంపల్సరీ క్యాండిడేట్కి ఉండాలి అని చెప్పేసి ఇందులో మనకి మెన్షనింగ్ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట అండి. సో ఇది కంపల్సరీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట అండి. అదే రకంగా పిఎస్సిస్కి చూసుకున్నట్లయితే కనుక క్యాండిడేట్ షల్ పొసెస్ ఇంటర్మీడియట్ ప్లస్ అనేటువంటిది, ఇంటర్మీడియట్ ప్లస్ లేకపోతే గ్రాడ్యుయేషన్ అనేటువంటిది ఎనీ డిగ్రీ నుంచి ఎనీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ అనేటువంటి తీసుకున్నట్లయితే కనుక సరిపోతుందని చెప్పేసి ఇందులో మనకి మెన్షనింగ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది చూద్దాం అనమాట అండి. సెలక్షన్ ప్రాసెస్లోకి వెళ్ళేదానికంటే ముందుగా అసలు యాక్చువల్గా ఎగ్జామినేషన్ ఫీజు అనేటువంటిది ఎంత ఉంటుంది అనేటువంటిది ఫస్ట్ మనం ఎగ్జామినేషన్ ఫీజు చూద్దామండి. ఎగ్జామినేషన్ ఫీజు చూసిన తర్వాత నెక్స్ట్ మనం దీంట్లోకి అనేటువంటి చూద్దాం. ఎగ్జామినేషన్ ఫీజు చూసినట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ పీసీ ఈ ఎక్స్ సర్వీస్మెన్ చూసినట్లయితే కనుక 500 అనేటువంటిది వీరి యొక్క ఎగ్జామినేషన్ ఫీజుగా తెలపడం జరిగింది అనమాట అండి. జనరల్ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే కనుక 700 అనేటువంటిది వీరి యొక్క ఎగ్జామినేషన్ ఫీజుగా తెలపడం జరిగింది అనమాట అండి. దీంతో మనకి ఎగ్జామినేషన్ ఫీజు అనేటువంటిది అయిపోయింది. అయితే ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేటువంటిది సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్ గాను ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు, పిఎస్సిస్కి ఎలా ఉంటుంది, అదే రకంగా ఓపెన్ కేటగిరీస్ వారికి ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఓపెన్ మార్కెట్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే కనుక టోటల్ 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారనమాట అండి. నెగిటివ్ మార్కింగ్ చూసుకున్నట్లయితే కనుక 1/4 అంటే 0.25 అనేటువంటిది నెగిటివ్ మార్కింగ్ ఇస్తున్నట్లు జరిగింది అనమాట అండి. మనకి చూసుకున్నట్లయితే కనుక ఆన్లైన్ టెస్ట్ అనేటువంటిది మూడు కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది అనమాట అండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 30 క్వశ్చన్లు 30 మార్కులు, రీజనింగ్లో 35 క్వశ్చన్లు 35 మార్కులు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 క్వశ్చన్లు 35 మార్కులు. ఈ రకంగా వెరసి 100 మార్కులకు గాను 100 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కాంపోజిట్ టైం అనేటువంటి 60 మినిట్స్ అనమాట. అంటే మనకి సెక్షనల్ బ్రేకప్ టైం అనేటువంటిది ఏ విధమైనటువంటిది లేదని చెప్పేసి ఇందులో మెన్షనింగ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. ఇది ఓపెన్గా ఉన్నటువంటి వారికి, ఎవరైతే పిఎస్సి సర్వీస్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి చూసినట్లయితే కనుక 100 క్వశ్చన్స్ అనేటువంటిది జరిగింది. 0.25 అనేటువంటిది నెగిటివ్ మార్కింగ్ అనేటువంటి అంటే 1/4 అనేటువంటిది నెగిటివ్ మార్కింగ్ వేయడం జరిగింది అనమాట అండి. వీరికి జస్ట్ చూసుకున్నట్లయితే కనుక వర్కింగ్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ పిఎస్సిస్ దానికి సంబంధించినటువంటి టెస్ట్ ఉంటుంది అనమాట అండి. 50 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటుంది అనమాట అండి. వీరికి కూడా మొత్తం 60 మినిట్స్ అనేటువంటిది టైం వేయడం జరుగుతుంది అనమాట అండి. వీరి యొక్క రిఫరెన్స్ మెటీరియల్ కూడా వేయడం జరిగింది అనమాట అండి. పిఎస్సి సెక్రటరీ సిపిఎస్ స్టడీ మెటీరియల్ మాడ్యూల్ 4 మాడ్యూల్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా వారికి ఎగ్జామినేషన్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నారనమాట అండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటిది కృష్ణ అండ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్స్ అనేటువంటిది ఇది కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి వారిది అనమాట అండి. అదే రకంగా గుంటూరుకి సంబంధించినటువంటి ఎగ్జామ్ రాస్తున్నటువంటి వారికి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక గుంటూరు, పల్నాడు, బాపట్ల డిస్ట్రిక్ట్స్ అనేటువంటిది వీరికి ఎగ్జామినేషన్ సెంటర్గా ఉంటున్నట్టుగా తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక కర్నూలు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటిది ఎక్కడెక్కడ ఉన్నాయి అని మనం చూసుకున్నట్లయితే కనుక కర్నూలు డిస్టిక్లోనే ఎగ్జామినేషన్ సెంటర్ ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. నెక్స్ట్ శ్రీకాకుళం వారికి చూసుకున్నట్లయితే కనుక శ్రీకాకుళం వారికి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటిది ఎక్కడ కండక్ట్ చేస్తున్నట్లుగా ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక విశాఖపట్నం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్లో ఎగ్జామినేషన్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా ఇందులో మనకి మెన్షనింగ్ చేయడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అయిపోయింది. సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది దాంట్లో వచ్చినటువంటి హైయెస్ట్ స్కోర్ బట్టి వారికి తీసుకుంటున్నట్లుగా ఇందులో మనకి మెన్షనింగ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు మనం ఈ పోస్టులకు సంబంధించినటువంటి పే స్కేల్ అనేటువంటిది ఎంత ఉంటుంది, ఇదంతా ఆన్లైన్ టెస్ట్లో ఉంటుంది అనమాట అని నేను మీకు తెలపడం జరిగింది కదా. అప్లికేషన్ విధానం చూసుకున్నట్లయితే కనుక మనం కంపల్సరీగా ఆ సైట్లోకి వెళ్ళి సైట్లోంచి ఆ అప్లికేషన్ లింక్ని మనం క్లిక్ చేసుకున్నట్లయితే కనుక సేమ్ ఎవ్రీ బ్యాంక్కి మనం ఎట్లయితే అప్లై చేసుకుంటామో సేమ్ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుందని చెప్పేసి ఇందులో మనకి మెన్షనింగ్ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట అండి. ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది ఆల్రెడీ స్టార్ట్ అయ్యడం జరిగింది. అయితే సెలక్షన్ ప్రాసెస్లో సెలెక్ట్ అయినటువంటి వారికి చూసుకున్నట్లయితే కనుక పే స్కేల్ అనేటువంటిది ఎంత ఉంటుంది పర్ మంత్గా వారికి పే స్కేల్ అనేటువంటిది ఎంత ఇస్తారని మనం చూసుకున్నట్లయితే కనుక 33,637 అనేటువంటిది వారి యొక్క మంత్లీ ఎన్రోల్మెంట్గా ఉంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఇంక్లూజివ్ డిఏ అండ్ హెచ్ఆర్ఏ అనేటువంటిది కరెంట్ రేట్స్ బట్టి వారికి ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో వారి యొక్క పే స్కేల్ అనేటువంటిది 33,000 పైన 33,637 అనేటువంటిది వారి యొక్క పే స్కేల్ ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఇది ప్రతి డిస్టిక్లో సేమ్ ఉండడం జరుగుతుంది అనమాట అండి.
సో ఈ పోస్టులకి ఎవరైతే ఎలిజిబుల్ కేవలం డిగ్రీ అనేటువంటిది ఎలిజిబిలిటీగా ఉండడం జరిగింది. 30 ఇయర్స్ ఏజ్, తర్వాత ఎస్సీ వారికి 35 ఇయర్స్, బీసీ వారికి 33 ఇయర్స్. ఈ రకంగా ఏజ్ క్రైటీరియా చూసుకుని మీరు ఎవరైతే ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటారో మీ డిస్టిక్లో, మీ సొంత డిస్టిక్లో మీ సొంత వాళ్ళతోటి మీరు కాంపిటేట్ అవుతారు. కాబట్టి మ్యాక్సిమం కాంపిటీషన్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పోస్టులకు కంపల్సరీ మీరు అప్లై చేసుకోండి. కంపల్సరీగా షార్ట్గా మీ డిస్టిక్లో మీ సొంత జిల్లాలోనే మీరు పని చేసుకునేటువంటి వెసులుబాటుతోటి ఈ పోస్టింగ్ అనేటువంటిది వచ్చింది. కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ నిన్నటి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ఈ 22 తారీఖు జనవరి తోటి ఎండ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఎగ్జామినేషన్ వచ్చేసి ఫిబ్రవరిలో ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మీరు దీన్ని మాత్రం మిస్ కాకండి. కంపల్సరీ మంచి ఆపర్చునిటీగా దీన్ని తెలపచ్చు అనమాట అండి. కంపల్సరీగా ఈ వీడియోని మీరు చూసినట్లయితే కనుక ఇంకా డేట్ అనేటువంటిది లాస్ట్ డేట్ రాలేదు కాబట్టి లాస్ట్లో అప్లై చేసుకుందాం అనేటువంటి దాంట్లో ఉండుకోకుండా ఇప్పుడే మీరు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే కనుక తప్పనిసరిగా మీరు అప్లై చేసుకోండి. మీరు మీ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఒకవేళ పోస్టులు లేకున్నా కానీ, కాంపిటీషన్ ఎక్కువ ఉన్నా కానీ ఓసీ కిందకి మీరు చూసుకున్నట్లయితే కనుక మీకు వచ్చేస్తుంది. కాబట్టి కంపల్సరీగా మీరు అప్లై చేసుకోండి. కంపల్సరీగా మీకు మంచి స్కోపు, మంచి జాబ్ వచ్చేటువంటి ఆపర్చునిటీ ఉన్నటువంటిది మీ జిల్లాలో వచ్చేటువంటి ఆపర్చునిటీ. కాబట్టి దీన్ని మాత్రం మిస్ కాకండి. హ్యావ్ ఎ నైస్ డే. మీకు దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక మన వాట్సాప్ ఛానల్లో నేను మీకు ఈ వాట్సాప్ ఛానల్లో మీకు దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాను. మీరు దాంట్లోకి వెళ్ళి నా పీడిఎఫ్ దానికి సంబంధించిన వాట్సాప్ ఛానల్కి సంబంధించినటువంటి లింక్ అనేటువంటిది కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అదే రకంగా ఫస్ట్ కామెంట్ సెక్షన్లో మీకు పొందుపరుస్తాను. దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.